సంకీర్ణ ప్రభుత్వానికి చిన్న పార్టీల మద్దతు అవసరమైతే ఏమవుతుంది? ఇప్పుడు తమిళనాడులో అదే జరుగుతుంది. ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం లేక కోalition గవర్నమెంట్ అంటారు. భారతదేశంలో ఎన్డీఏ, యూపీఏ వంటి కూటమి ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు పాలించాయి. సంకీర్ణ ప్రభుత్వ లాభాలేంటో చూద్దాం. మొదటిది, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం. చిన్న పార్టీలకు కూడా ప్రభుత్వంలో అవకాశం లభిస్తుంది. రెండవది, ఏకపక్ష పాలన తగ్గుతుంది. ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే అందరి నిర్ణయం అవసరం. మూడవది, సమతుల్య నిర్ణయాలు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నాలుగవది, ప్రాంతీయ అభివృద్ధికి సహాయము. ఈ సమయంలో ఎమ్మెల్యేలకి కావలసిన పనులు జరుపుకోవచ్చు, లైక్ రోడ్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. 5, అధికార దుర్వినియోగం తగ్గే అవకాశం. అనగా ఒక వ్యక్తి నిర్ణయాన్ని రుద్దే అవకాశం ఉండదు, తద్వారా అభివృద్ధి జరుగుతుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే నష్టాలు కూడా చూద్దాం. రాజకీయ అస్థిరత. రాజకీయ అస్థిరత అంటే స్టేబుల్గా ఉండే గవర్నమెంట్ ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోతే నిర్ణయం చెప్పలేమన్నమాట. నిర్ణయాల ఆలస్యం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక స్టేబుల్ నిర్ణయం తీసుకోవడం అవ్వదు, అందరి అభిప్రాయం అనేది తీసుకోవాల్సి వస్తుంది. మూడవది, బ్లాక్మెయిల్ రాజకీయాలు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మేము ప్రభుత్వానికి మద్దతు అనేది ఉపసంహరించుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. విధానాల్లో స్పష్టత. ఏదైనా స్పష్టత తగ్గుతుంది. విధానాల్లో స్పష్టత అనేది క్లియర్గా తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అందరితో సంప్రదింపులు జరపాలి. తరచూ ఎన్నికల అవకాశం. ఎవరికైనా సరే ప్రాబ్లమ్గా ఏర్పడితే వాళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నట్లయితే ప్రభుత్వాన్ని మద్దతు కోల్పోయి ప్రభుత్వానికి పడిపోయే ఛాన్స్ ఉంది. దాని తద్వారా ఎన్నికలు అన్నమాట మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మంచి ప్రాతినిధ్యం ఇస్తుంది, కానీ ఐక్యత లేకపోతే అస్థిరతకు దారితీస్తుంది. తద్వారా ప్రభుత్వం వేగం కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది.